చారు తయారు చేసే విధానం చూద్దాం. టమాటాలన్నీ కట్ చేసి ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి. సాల్ట్ వేస్తే తొందరగా ఉడికిపోతుంది. కొద్దిగా ఆయిల్ పోతాం. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాం. ఇప్పుడు ఉడకబెట్టుకుందాం. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. ఇంకా 10 నిమిషాలు ఉడకాలి. ఇట్లా నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు, అవే ఊరుతాయి నీళ్ళు బాగా. ఇంకా 10 నిమిషాలు ఉడికినాక దాన్ని టమాటా చారు తయారు చేద్దాం. బాగా మిక్స్ చేద్దాం. ఇట్లనే డైరెక్ట్ మిక్సీకి కూడా వేసి చేసుకోవచ్చు. ఇట్లా రుబ్బేసి మొత్తం వడబోయాలి. ఇది బాగా నీళ్ళు పోసి కొద్దిగా వడబోయాలి. అంతా దాంట్లో తిప్పంతా తీసేయాలి. ఇదంతా వడబోసుకోవాలి. తగినంత నూనె పోసుకోవాలి. పసుపు, కారం, తగినంత సాల్ట్. ఇదేమో టమాటా చారులు వేసే గరం మసాలా, సాంబార్ పొడి, రసం పౌడరు, బాగుంటుంది టేస్ట్. కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇది బాగా ఉడికినాక కొత్తిమీర కలుపుకోవాలి. లాస్ట్కి కొత్తిమీర కలమాకు వేసుకోవాలి. కలమాకు బాగా చారులో ఉడుకుతుంది. బాగా మసిలితే మంచి వాసన వస్తుంది, కలమాకు వాసన. ఇరవై నిమిషాలు అయింది. బాగా ఉడికిపోయింది టమాటా చారు. కొత్తిమీర వేసి దించేద్దాం. ఇంకా కొత్తిమీర వేసి కొంచెం ఉడికియాలి. ఉడికించి దించాలి. టమాటా చారు రెడీ.